హాయ్ అండి, మా ఇండియా ప్రయాణం స్టార్ట్ అయింది. ఊబర్ అతను వస్తే లగేజ్ అంతా ఎత్తుకపోయి పెడుతున్నాము. అతను లోపల సర్దేసుకుంటున్నారు. మా పిల్లలు అయితే ఒకరే, నా కొడుకు 3 బ్యాగులు మోసుకొని వస్తున్నాడు. హ్యాండ్ లగేజ్, ఇంకొక లగేజ్ అని చెప్తూ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెళ్తున్నామని చెప్పి వెళ్ళేటప్పుడు ఒకసారి పొలం చూసుకొని వెళ్తున్నామండి. న్యూయార్క్ నుంచి జేఎఫ్కే నుంచి ఫ్లై కావాలా. జేఎఫ్కేలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది వెళ్ళేటప్పుడు. అల్లిగా బయలుదేరి వెళ్ళడం మంచిది. అందులో వీక్ డేస్ వెళ్తున్నాం మేము. ఇది వెరిజోనా బ్రిడ్జ్ నుంచి న్యూయార్క్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ కొద్ది దూరమే చాలా టైం పడుతుంది. లాస్ట్ కొన్ని మైళ్ళు. మార్నింగ్ 6కే స్టార్ట్ అయినాము. 11:10కి ఫ్లైట్ మాకి. అట్లీస్ట్ 2 hours పడుతుందని చెప్పాడు డ్రైవరు. అందుకని 6 స్టార్ట్ అయితే టయానికి వచ్చేస్తున్నాం ఇక్కడికి. 7:40 కల్లా తీసుకొచ్చేసాడు చెప్పినట్టు మాకి. ఇక్కడ పార్కింగ్ అనేది ఫ్రీ పార్కింగ్ కూడా ఉంటుందండి. ఊబర్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అందరికీ, పికప్కి వచ్చిన వాళ్ళకి అందరికీ. ఇది 8 టెర్మినల్స్లో ఉంటుంది, పెద్ద ఎయిర్పోర్టు. మేము వచ్చి టెర్మినల్ 4కి వచ్చాము. ఎయిర్ ఇండియా టెర్మినల్ 4లో ఉంటుంది. ఫస్ట్ టైం ఎయిర్ ఇండియాలో ఫ్లై అవుతున్నాము చాలా రోజుల తర్వాత. ఎయిర్ ఇండియా ఫుడ్ కానీ అందుకు ఎలా ఉంటుందో ఫ్లైట్ లోపల అంతా నా వీడియో మటుకు ఫాలో కాండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫుడ్ కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ డీటెయిల్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది వీడియో చూపిస్తాను. నేను వస్తాను. లగేజ్ తీసేసుకొని లోపలికి వస్తున్నామండి. లోపలికి వస్తే కౌంటర్ కూడా ఓపెన్ అయింది. ఎయిర్ ఇండియాది మార్నింగ్ కదా, కొంచెం రష్ ఏమంత ఎక్కువగా లేదు. కౌంటర్ ఓపెన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి మన లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసేసి టికెట్స్ తీసుకొని సెక్యూర్ చెకింగ్ వెళ్ళాలా. ఇక్కడికి ఇస్తున్నాము. ఒక 1 by 1 చెక్ చేస్తుంది. వాటికి ట్యాగులు కూడా కడుతుంది. అందరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు మన వాళ్ళంతా. ఆన్ టైం ఉంది ఫ్లైట్ మాకి ముంబైకి. కొత్త ఫ్లైట్ వేస్తారనుకున్నాక కొత్త ఫ్లైట్ కాదండి, ఇది పాత ఫ్లైటే. పాత ఫ్లైట్ అంటే అందరికీ కొంచెము చాలా టాక్స్ ఉంటాయి మన వాళ్ళకి ఎయిర్ ఇండియా మీద. ఎక్కువ మంది ఎయిర్ ఇండియా ఇష్టపడతారండి. డైరెక్ట్గా ఇండియాలోకి వచ్చి దిగేయచ్చు అని చెప్పి పెద్దవాళ్ళు, పేరెంట్స్ అందుకు వచ్చే వాళ్ళందరినీ ఎక్కువ ఎయిర్ ఇండియాకే ప్రిఫర్ చేస్తుంటారు, పంపిస్తుంటారు. సెక్యూర్ చెకింగ్కి వెళ్తున్నాం ఆల్ గేట్స్ అని. ఇక్కడ బిజినెస్ క్లాస్ వాళ్ళకి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి సపరేట్గా ఉంది సెక్యూర్ చెకింగ్. ఎకానమీ వాళ్ళకు, ప్రీమియం ఎకానమీ వాళ్ళకి సపరేట్గా పెట్టారు. అంత ఎక్కువ రష్ లేదండి ఇక్కడ. బిజినెస్ క్లాస్ చెకింగ్ చేసుకొని అక్కడ నుంచి ఎయిర్ ఇండియా లాంజ్కి అంటూ వెళ్తున్నాం. ఎయిర్ ఇండియా లాంజ్, ఇతియాడు ఎమిరేట్స్ లాంజ్ 2 పక్కనే ఉంటాయండి. ఎయిర్ ఇండియా లాంజ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ అందరూ డ్యూటీ ఫ్రీలో మందు కొనేవాళ్ళు, ఇంకేదైనా షాపింగ్ చేసేవాళ్ళు అందరూ చేస్తూ ఉన్నారు. నేను షాప్స్ చూస్తూ వెళ్తున్నాను, ప్రైజెస్ కానీ అందుకు ఎట్లా ఉన్నాయి అని చెప్పి. మా పిల్లలే 2 హ్యాండ్ లగేజ్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళే తీసుకొని వస్తున్నారు. 23rd, 24th 2 days ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కదా. ఆ ఫ్లైట్స్కు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఈరోజే చాలామంది బుక్ చేసుకొని మళ్ళీ వస్తున్నారు. కొంతమంది అనదర్ సిటీస్ నుంచి వచ్చి నైట్ ఇక్కడే స్టే చేస్తారంట, ఇక్కడే పనుకున్నారు. ఎందుకంటే ముందు రోజు ఫ్లైట్ 24th ఉందనుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఫ్లైట్ అన్నీ క్యాన్సిల్స్ అయిపోయినాయి. అలాంటి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళలేరు కదా. అనదర్ సిటీ నుంచి ఫ్లై అయి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండి మళ్ళీ తర్వాత రోజు ఈ ఫ్లైట్కి వస్తున్నారు మాతో పాటు. వెళ్ళేటప్పుడు అంతా మనీ-హ్యాటన్ పిక్చర్స్ అంట, న్యూయార్క్ పిక్చర్స్ అంతా వేశారు. కొంతమందికి కొన్ని ఫ్లైట్స్ టైంకి వచ్చినట్టు అందుకున్నారు. లాంజ్, ఎమిరేట్స్ లాంజ్ పక్కన ఉన్నాయి చూడండి. ఎయిర్ ఇండియాకి ఎంటర్ అవుతున్నా మన టికెట్స్ అడుగుతుంది. టికెట్స్ని చూసి లోపలికి పోనిస్తుంది. లేదు మేము బిజినెస్ క్లాస్ కాదు, ఎకానమీ, ప్రీమియం ఎకానమీ అన్నా మీకు ఇంత అమౌంట్ అనేది ఉంటుందండి. ఆ అమౌంట్ పే చేసినాక మీరు లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. లోపలికి వెళ్తూనే కొంచెం ఫుడ్ తెచ్చేసుకున్నారు మా పిల్లలు. ఇక్కడ ఫ్లైట్స్ అన్నీ ఎగురుతుండే ఇటువని చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మందు కూడా పెట్టేశారు. ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఎక్స్ట్రా నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము, ఎక్స్ట్రా వెళ్ళాల్సింది అని చెప్పారు. ఇక్కడికి వస్తేనే ఫస్ట్ మన ఇండియన్ మోతీచూర్ లడ్డు పెట్టారు, జిలేబీ పెట్టారండి. అదే కాకుండా బ్రెడ్తో చేసిన శాండ్విచెస్, వెజిటేరియన్ ఉంది, చికెన్ ఉంది. మనకి స్పూట్స్ అంటే అవి వద్దాక నూడిల్స్, చికెన్ నూడిల్స్ ఇవి కూడా పెట్టారు. కుకీస్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా ఇది ఆలు బోండా అండి, మెంతి చట్నీ పెట్టేశారు. ఆలు బోండా కాంబినేషన్కి సమోసాస్ పెట్టినారు. మన ఇడ్లీ, సాంబారు ఇవి కూడా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్కి. ఇంకా కాఫీ మామూలుగానే ఉంటుందంట, కాఫీ ఉంది.
టీ చేసుకునే వాళ్ళు టీ బ్యాగ్స్తో టీ చేసుకుంటున్నారు, కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతున్నారండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇండియన్ బిజినెస్ క్లాస్ లాంజ్లో. అది JFK ఎయిర్పోర్ట్ అండి. ఇది అంతే. స్నాక్స్ కుర్కురేస్ అంట, ఇంకా నట్స్ అందుకు తినే వాళ్ళకి స్నాక్స్ కూడా పెట్టేశారు. మా పిల్లలు ఫ్రూట్స్ తెచ్చుకున్నారు, ఇడ్లీ తెచ్చుకొని తింటున్నారు. ఇక్కడ తినిన తర్వాత మళ్ళీ మా ఫ్లైట్ టయానికి వెళ్దామని. 8 ఫ్లై అవుతున్నాయి రన్వేలోకి, ఇప్పుడు వచ్చి ఆగుతున్నాయి అండి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే వచ్చేసింది, రెడీగా ఉంది. మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. బోర్డింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి అప్పటికే మన వాళ్ళంతా లైన్స్లలో ఉన్నారండి. మేము బిజినెస్ క్లాస్ లైన్స్లో ఉన్నారు కొంతమంది నార్మల్ దాంట్లో ఉన్నారు. మేము టికెట్స్ చూపించాలి. ఇక్కడ టికెట్స్ తీసి రెడీగా పెట్టుకున్నాము. టికెట్స్ రెడీగా పెడుతూనే వాడు స్కాన్ చేసేసి మన పిక్చర్ తీసి 1 by 1 పంపిస్తున్నారు. వెళ్ళేటప్పుడు పక్కన ఫ్లైట్స్ అంట, అందుకు చూస్తూ వస్తున్నారు. రన్వేలోంచి పైన ఎగురుతుండే ఫ్లైట్స్. అందుకు ఇక్కడ లిక్కర్ తెచ్చి పెట్టారండి. మనం ఇక్కడ డ్యూటీ ఫ్రీలో కొనింటారు కదా, వాళ్ళకి ఇక్కడ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు లోపలికి. అందుకని వాళ్ళు రెడీగా పెట్టుకొని ఉన్నారు లిస్ట్ అంతా, కొనిన వాళ్ళ లిస్టు. అందుకు లోపలికి ఎక్కుతూనే మనకి ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్ట్ అందుకు ఎట్లా వెళ్ళాలి ఏంటి మన నెంబరు అందుకు చెప్తూ ఉంది. ఏ రూట్లో ఎట్లా వెళ్తే నీ నెంబర్, నీ సీట్ నెంబర్ వస్తుందని. మాకు 3 నెంబర్స్కి ఒక ప్లేస్లో వచ్చాయి, ఇంకొకరికి ఒక్క చోటు వచ్చింది. రిక్వెస్ట్ చేసుకొని ఒకే చోటు కూర్చోండి అని చెప్పిందాము, హెల్ప్ చేస్తానని చెప్పింది. మేము వచ్చేస్తే ఇంకొక అతనికి కావాలంట సీటు. దూరంగా ఉన్నాను మా అమ్మాయికి అని చెప్పి పెద్ద అతను వచ్చి రిక్వెస్ట్ చేసి సీట్ ఎక్స్చేంజ్ చేసేసుకున్నాడు. ఈ ఫ్లైట్లో ఎక్కువ మంది మన ఇండియన్స్ పెద్దవాళ్ళు అందుకు ట్రావెల్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి కన్వీనియంట్ బాగుంటుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న ఫ్లైట్లో ఎవరొకరు ఉంటారు, ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు, హెల్ప్ చేస్తారని చెప్పి. ఇండియన్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అంతేకాకుండా డైరెక్ట్గా ఇండియాలో దిగుతాం కదా, అదొకటే. కానీ ఎయిర్ ఇండియా గురించి చాలా రూమర్స్ ఉన్నాయండి, సీట్లు బాగుండవని. అమెరికాలో చాలా రోజుల నుంచి ఉండేవాళ్ళు అంత ఇష్టపడరు, బాగుండవు, స్క్రీన్ పనిచేయదు, ఛార్జింగ్ కావు ఫోన్స్ అని. మేము వస్తూనే ఫస్ట్ చెక్ చేసుకుని సీట్ చెక్ చేసుకున్నాము. స్క్రీన్ పని చేస్తుందో లేదు చెక్ చేశాను. ఇదంతా మాకు ఫ్లైట్లో ఇచ్చే బ్రేక్ఫాస్ట్ మెనూ అండి, ఫుడ్ మెనూ. ఇదంతా మీకు చూపిస్తున్నాను.